వెల్కమ్ టు PCN న్యూస్. హంద్రి నివాసితుల ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన కోసం కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రైలు ప్రయాణంలో సైతం ప్రాజెక్టు పనులు, ప్రధాన కాలువ విస్తరణకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఈఎన్సీ మరియు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక్కడికి 250 కంపల్సరీ చేస్తే పెద్ద చేస్తే 800 అది ఇది అది వస్తుంది. 250 కిలోమీటర్స్ 161. యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా పాలకొల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించే స్టాంపులు, నాణేల ప్రదర్శనకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ ఆదివారం ప్రారంభించారు. పాలకొల్లు లయన్స్ ఆడిటోరియంలో జరిగిన సభలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి ప్రదర్శనలు చూడడం వల్ల వివిధ దేశాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇటువంటి ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. 220 దేశాలకు సంబంధించిన స్టాంపులు, నాణేలు ప్రదర్శించారు. పాలకొల్లు యూనిట్ చైర్మన్ కారుమూరి సూర్యనారాయణ, కార్యదర్శి కేజీ భీమేశ్వరరావు పాల్గొన్నారు.
చరిత్ర చాలా ముఖ్యం. చాలామంది ఈ రోజులో చరిత్ర మర్చిపోతున్నారు. నిజంగానే చరిత్ర మర్చిపోతే అసలు మన ఉనికి ఉండదు కొంతకాలానికి. ఆ చరిత్ర నిలిపే ఎవరైనా సరే చాలా మహానుభావులు అంటారు. మరి ఇప్పటికీ 116 సంవత్సరాలు అయిందన్నారు యూత్ హాస్టల్స్ స్టార్ట్ చేసి. అలాగే మన బహుశా ఈ ఇంటర్నేషనల్ అయితే 116 సంవత్సరాలు అయింది. ఈ స్టేట్ అవుతే మీకు ఆల్మోస్ట్ 77 ఇయర్స్ అయింది. ఇది పాలకొల్లు దానికి అవుతే 36 సంవత్సరాలు అయింది, 32 సంవత్సరాలు అయింది. నేను నిజంగానే మీరందరినీ పాలకొల్లు బ్రాంచ్ అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా. ఈరోజు చూశాను కాయిన్స్ అన్ని చూస్తే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి కాయిన్స్ చూసి నిజంగా ఆ రోజుల్లో అసలు ఆ కాయిన్స్ చూస్తే అసలు వాళ్ళందరూ ఎలా పరిపాలించారు, ఎట్లా ఉన్నారు, ఏం చేశారు అనేది మనకి ఇవాళ చాలా విశదీకరిస్తుంది. సో ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు ఈ మన యూత్ హాస్టల్స్ వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈయన మన అందరికీ కూడా తీసుకొచ్చి ఆదర్శంగా ఉండి చాలా చక్కగా చేస్తున్నందుకు చదివే పిల్లలు కానీ 10th చదివే పిల్లలు కానీ తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి చూపించడం అనేది చాలా ముఖ్యం. బికాస్ వాళ్ళ మైండ్లో ఒకసారి పడినట్టయితే మనం కూడా ఇలా చేయాలని దాంట్లో 1000 మంది చూస్తే ఒకళ్ళిద్దరికి వచ్చిన భావం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎంతమంది వచ్చారో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి పెట్టండి సార్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం ఎంత వచ్చారు, మళ్ళీ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు అంటే చరిత్ర అనేది ఎంతమంది గుర్తుపెట్టుకుని మనం తీసుకొస్తున్నారు అనేది చాలా ముఖ్యం. సో ఈ కార్యక్రమాన్ని చక్కగా చూసినందుకు కార్యక్రమం వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. శుభోదయం. ఈ రోజున యూత్ హాస్టల్స్ పాలకొల్లో స్థాపించి 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33వ సంవత్సరాలు అడుగుపెట్టే సందర్భంగా విజ్ఞానదాయకమైనటువంటి నాణెములు మరియు స్టాంప్స్ మరియు కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, ఫారిన్ కరెన్సీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇది చిన్నారులందరికీ కూడా విజ్ఞానదాయకమైనటువంటి ప్రదర్శన. ఈ ప్రదర్శన ప్రతి సంవత్సరం కూడా మేము 30 సంవత్సరాల నుంచి కూడా లయన్స్ క్లబ్ వారి సహకారంతో చేస్తున్నాము. జాయింట్ ప్రోగ్రామ్ గా మేము 30 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాము. హంద్రీ నివా ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా ఆదివారం కర్నూలు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడుకు ఘన స్వాగతం లభించింది. ముందుగా రైల్వే స్టేషన్ లో జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు కలిశారు. అక్కడి నుంచి అతిథి గృహానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎమ్మి గారు, ఎమ్మెల్యేలు జయనాగిరెడ్డి, కోడుమూరి ఎమ్మెల్యే బోగుల దస్తగిరి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మరియు జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సాల్వా కప్పి సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. పలువురు ఈ ప్రాంతానికి చెందిన ఇరిగేషన్ సమస్యల వినతి పత్రాలను ఆయనకు అందజేశారు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూ నెయ్యిలో పశువుల కళేబరాల నుండి తీసిన ఆయిల్ ను వాడి స్వామివారిని పవిత్రత దెబ్బతీసేందుకు నిరసనగా సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారపు వీధి రామాలయం దగ్గర నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. జగన్ కు వ్యతిరేకంగా చేస్తూ గోవింద నామస్మరణతో ర్యాలీ కొనసాగించారు. గాంధీ బొమ్మ సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధిని సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సనాతన సభ్యులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతి ప్రసాద లడ్డూని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇదే విధంగా ఏ దేవాలయంలో జరిగిన హిందువులందరూ ఒకతాటిపై వచ్చి ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొందని, స్వామివారి పవిత్రత కోసం ప్రతి ఇంటిలో దీపారాధన చేస్తున్నామని తెలియజేశారు.
ఆగండి బాబా. ఈ రోజున సనాతన ధర్మ పరిరక్షణకులు అందరూ కలిసి ఏదైతే 3-4 రోజుల నుంచి మా తిరుమల దేవస్థానంలో ప్రపంచ ప్రసిద్ధి చెంది ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుకు సంబంధించినటువంటి ఎముకల యొక్క నూనెను కలుపుతూ వారు ఎంతో అపవిత్రంగా 5 సంవత్సరాలు కూడా చాలా దారుణంగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది. ప్రభుత్వం ఇంత హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసే పనులు చేసినటువంటి జగన్ పరిపాలన మీద మేమందరం కూడా జరిగిన జగన్ పరిపాలన మీద మేమందరం ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి హిందూ వ్యతిరేక పనులు ఎవరు కూడా చేయకూడదనేసి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని నిర్వహించడం జరుగుతుంది. దయచేసి మీరందరూ గమనించండి. ఎంతో పవిత్రమైనది లడ్డూ ప్రసాదం. మనం ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళామంటే అక్కడ ఆ గుబాలి పోస్తే కనుక స్వామివారి యొక్క ప్రసాదం అక్కడ ఎవరో తిరుపతి వెళ్ళారు మీ ఇంట్లో వేసి మనం అడిగేటట్లుగా ఉండేది ఆ ప్రసాదం యొక్క ఉన్నత స్థితి. అటువంటి ప్రసాదాన్ని ఈ రోజున చాలా దారుణంగా జంతు కళాబరాలతోటి జంతు ఎముకల నుంచి వచ్చినటువంటి నూనెతోటి అపవిత్రం చేసి హిందూ మనోభావాలను దెబ్బతీసి చాలా దారుణమైన పరిస్థితులను అక్కడ తిరుపతిలో కలిగించారు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన మన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం పవిత్రమైన ప్రసాదంగా మన హిందువులందరూ భావించి విదేశాల్లో కూడా చాలా పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇలా అపవిత్రం చేసినందుకు హిందువులుగా మేమందరం కూడా చాలా చాలా బాధపడుతున్నాము. ఇలా ఎందుకు జరిగింది అన్న కారణం కనుక ఆలోచిస్తే చాలా మాకు మేమే సిగ్గుపడవలసిన పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే అలాంటి హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళు ఆ టీటీడీ కార్యాలయంలో ఉండడం వల్లే ఇదంతా జరిగిందని మేము భావిస్తున్నాము. టీటీడీ కార్యాలయంలో కానీ టీటీడీ అధికారులుగా కానీ హిందూ ఇతర సభ్యులు ఉండకుండా అందరూ కూడా హిందువుల్ని వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటే ఇలాంటి అపరాధాలు జరగవని మేమందరం భావిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు వరకు జరిగిన ఈ పాపానికి ప్రక్షాళనగా మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని జపించడంతో పాటు దీపాలు పెట్టడంతో పాటు ఎన్ని ప్రక్షాళనలు చేసినా కూడా ఇది ఇప్పుడిప్పుడే జరిగే పాపం కాదు, ఇప్పుడు వరకు జరిగిపోయిన పాపం. అందుకని ఇలాంటి పాపాలు కలియుగంలో జరగకుండా ఉండాలి అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన ధర్మం పార్టీకి సంబంధం లేకుండా సనాతన ధర్మం అనేది గట్టిగా ఉండాలి అంటే దానికి సంబంధించిన ప్రక్షాళన ప్రతి దేవాలయంలోనూ జరగాలి. దానికోసం మేమందరం హిందువులందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. దానికోసం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం మీద జరిగిన ఈ అపవిత్రతని శుద్ధి చేసుకోవడానికి మన హిందువులందరూ కూడా ప్రయత్నించాలని ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. లుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ వద్దనున్న పంప్ హౌస్ ని పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఘనస్వాగతం పలికిన జిల్లా నేతలు. కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మరియు ఇరిగేషన్ అధికారులు.
శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి వారి ఆధ్వర్యంలో గణిత విజ్ఞాన మేళ మరియు సాంస్కృతిక మహోత్సవంలో భాగంగా పాలకొల్లు సరస్వతి శిశు మందిర్ స్కూల్లో సైన్స్ వేర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు గణితము, సైన్స్ కు సంబంధించిన విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా పలు ప్రాజెక్టులను వారి చేత చేయిస్తున్నట్లు తెలిపారు. కోస్తా జిల్లాలలో 40 పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించి గణితము, సైన్స్ మరియు సాంస్కృతికి సంబంధించిన విషయాలను విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు పాల్గొని వారు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. నమస్కారం. శ్రీ సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి 40 పాఠశాలలు తీర ప్రాంత జిల్లాలలో నడుస్తున్నాయి. ఈ 40 పాఠశాలలో ఎంపిక చేసిన విద్యార్థులకి 4-5 తరగతులకి ఒక శ్రేణిగా, 6, 7, 8 తరగతులకి ఒక శ్రేణిగా, 9, 10 తరగతులకి ఒక శ్రేణిగా ఇక్కడ సైన్స్ ఫేర్, కానీ మనం ఇక్కడ దీన్ని గణిత విజ్ఞాన సాంస్కృతిక మహోత్సవం పేరుతో ఇక్కడ నిర్వహిస్తాం. గణితంలో అలాగే సైన్స్కి సంబంధించి, విజ్ఞానానికి సంబంధించి, అలాగే మన సంస్కృతికి సంబంధించిన విషయాల్లో ఈ విద్యార్థులందరూ కూడా ఇచ్చిన టాపిక్స్ ఆధారంగా తయారై వస్తారు. వాళ్ళ యొక్క ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ప్రదర్శన చేస్తారు. క్విజ్ నిర్వహిస్తాము. అలాగే ఒక టాపిక్ని వాళ్ళకి ఇచ్చిన 3 నిమిషాల్లో వాళ్ళ యొక్క ప్రదర్శన చేయాలి. ఈ విధంగా దేశం మొత్తం కూడా విద్యాభారతి పేరుతో మొత్తం 24,000 పాఠశాలలు నడుపుతున్నాము. దాంట్లో భాగంగానే శ్రీ సరస్వతి విద్యాపీఠం కోస్తా జిల్లాల్లో ఉన్న 40 పాఠశాలలు కూడా కలిపి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో నిన్న ఇవాళ పూర్తిగా విద్యార్థులతో పాటుగా ఆ పాఠశాల యొక్క ఒక ఆచార్యుడు సైన్స్కి సంబంధించిన, గణితానికి సంబంధించిన, అలాగే ఒక టీచర్ మన సంస్కృతికి సంబంధించిన ఏదైతే బోధన చేస్తుంటారో ఆ టీచర్లు కూడా వీరితో పాటు విద్యార్థులతో పాటు వచ్చారు. మొత్తం 204 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత ఇది రాష్ట్ర స్థాయిలో వచ్చే నెలలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు నేర్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విద్యాపీఠం శారదాధామం అని హెడ్ ఆఫీస్ ఉండేది. ఇదివరకు మనం కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు అది 2 కింద ఇడిపోయింది. మన కార్యాలయాలన్నీ విజయవాడకి మారినాయి.
సంస్కార సాధనా వర్గం అని చెప్పి ఇతర స్కూల్లో చదువుకున్న పిల్లల్ని కూడా ఒక నెల రోజుల పాటు తెల్లరగట్ల 4:30కే లేపి ఎక్సర్సైజులు చేయించి ఒక నెల రోజులు మంచి చక్కని శిక్షణ ఇచ్చి పంపించేటటువంటి సంస్థ అన్నమాట ఇది. ఇందులో చదువుకున్నటువంటి పిల్లలకి సదాచారం అనే ఒక సబ్జెక్ట్ ఉంది. బయట స్కూల్కి ఈ స్కూల్కి తేడా ఏంటంటే సదాచారం అనేది సంస్కృతానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అన్నమాట. మా స్కూల్లో 3వ తరగతి చదివిన కుర్రోడు ఎవరికైనా సరే తెలుగులో చక్కగా ఒత్తులు తప్పులు లేకుండా ఉత్తరం రాస్తాడు. ఇంకో స్కూల్లో రాసే అలవాటు వాళ్ళకి లేదు. అది గమనించి ప్రజలందరూ కూడా ఇక రాబోయే రోజుల్లో ఈ మన పాలకొల్లో 2 పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు ఇది పెద్ద పాఠశాల, ఇంకోటి మన అక్కడో పాఠశాల ఉంది. ఇంకా కూడా అవసరమైతే ఇంకో పాఠశాల కూడా ఎక్కడో కూడా సెంటర్లో ఓపెన్ చేయాలనే ఉద్దేశం మా కమిటీకి ఉంది. ఇలాంటి చక్కని శిశు మందిరాల్లో ఇది ఇంటర్మీడియట్ కూడా పెట్టుకునే స్థాయికి వచ్చింది. ఇది 9వ తరగతి 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పెట్టేటటువంటి కాలేజీని కూడా ఓపెన్ చేసి భవిష్యత్తులో దీని యొక్క పని విధానంలో మెరుగుపరుస్తామని చెప్పి తెలియజేస్తూ నేను విరమించుకుంటున్నాను. హంద్రినివా ప్రాజెక్టు పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా ములకల చెరువు టోల్గేట్ దగ్గర మంత్రి నిమ్మల రామానాయుడుకు భారీ జనసందోహంతో స్వాగతం పలికిన తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్, చిన్నబాబు, ఇతర నాయకులు. కరోనా నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ ధార్మిక సామాజిక పరిషత్ పాలకొల్లు శాఖ ఆధ్వర్యంలో పాలకొల్లు కోడిగట్టును వేంచేసి ఉన్న సరస్వతి శిశుమందిర్లో 226వ వారం సూర్యహోమాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని హోమాన్ని తిలకించారు. నర్సాపురం బస్టాండ్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవం చేసిన శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్. నర్సాపురంలో ఉదయం 8 గంటలకు బయలుదేరి శంషాబాద్ సాయంత్రం 7 గంటలకు వెళ్తుందని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళే కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా బస్సు లేని పరిస్థితి. హైదరాబాద్ వెళ్ళడానికి కూడా 4 బస్సులు వెళ్తున్నాయి. దానిలో దృష్టిలో పెట్టిన ఆర్ఐ గారు కానీ డిఎం గారు కానీ నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కానీ ప్రయాణికులు ఎయిర్పోర్ట్ వెళ్ళే విధంగా సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రభుత్వ అదేవిధంగా మేనేజర్గా కూడా ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నర్సాపురంలో 8 గంటలకు బయలుదేరుతుంది ప్రతిరోజు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు 7 గంటలకు ఎయిర్పోర్ట్ వెళ్తుంది. అదేవిధంగా మరలా ఎయిర్పోర్ట్ నుంచి మార్నింగ్ 7:30 బయలుదేరి
ఇక్కడికి 7 గంటలకు వచ్చే విధంగా మరి బస్సులు ఏర్పాటు చేయడం కూడా ఆర్టీసీ వరకు నేను అందరిలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము కూడా కోరుకున్నాం కాబట్టి ఆర్టీసీ వారిని మచిలీపట్నం ద్వారా కూడా ఇంకా బస్సు వేసుకుంటే కనుక బాగుంటుందని చెప్పి మేము కూడా సూచనస్తున్నాం. త్వరలోనే కూడా ఆ రకంగా మరి ముందుకెళ్ళాలని చెప్పి గతంలో కూడా ఏదైతే మరి ఆర్టీసీగా మంత్రివర్గం ఉన్నారో ఏలూరులో కూడా ఆయన వచ్చి కొత్త బస్సులు అందరికీ కూడా మరి లాస్ట్ మంత్లో జరిగింది. ఆయన కూడా కొత్త బస్సులు స్పెషలిస్ట్ ఏర్పాటు చేయడం మనకు కూడా రాబోయే రోజుల్లో నర్సాపురం నియోజకవర్గానికి కూడా బయట రోజుకి కొత్త బస్సులు వచ్చే విధంగా కూడా మేము మరి తగిన అవకాశాలు కల్పించమని చెప్పి ఆ డిపార్ట్మెంట్ కోరుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రజానికారు అందరూ కూడా మరి బస్సుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అర్ధరాత్రి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ను కలిసి చెర్లపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. అర్ధరాత్రి కదిరి ఎమ్మెల్యే కదికుంట వెంకట ప్రసాద్ తో కలిసి చెర్లోపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. గత ప్రభుత్వం హంద్రీనివ పనులు చేయకపోవడంతో కుప్పం బ్రాంచ్ కెనాల్కు చేరని నీరుని తెలిపారు. ప్రచార ఆర్భాటాల కోసం కుప్పంకు నీళ్లిచ్చామంటూ జగన్ హంగామా చేశాడు. గత టీడీపీ హయాంలో 3850 క్యూసెక్ల నీరొచ్చేలా పనులు చేస్తే వాటిని వినియోగించుకోకుండా రైతులకు నష్టం చేసిన జగన్ వచ్చే నెల నుండి హంద్రీనివ కాలువ పనులు మొదలుపెట్టి త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. పుంగునూరు బ్రాంచ్ కెనాల్లో గత 5 ఏళ్లలో తట్టమట్టి కూడా తీయని జగన్ సర్కార్ జగన్ చేసిన పాపాల నుండి ప్రక్షాళన చేస్తామని తెలిపారు. కొంచెం ఇవన్నీ కూడా క్లియర్ చేసి కొంచెం సిల్ట్ కానీ ఇవి కానీ బాటిల్ నెక్స్ ఏమైనా ఉంటే కొంచెం క్లియర్ చేసి కొంచెం అది ఒకటి ఉంచాం సార్ కిందకి వెళ్ళాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క హంద్రీనివ రాయలసీమకి మన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నత ఇరిగేషన్ అధికారులు మేము కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే మరి మలయాళ నుంచి కూడా రివ్యూ చేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ యొక్క చెర్లపల్లి రిజర్వాయర్ కూడా ఇప్పుడు రాత్రి 10 గంటల అవుతున్న కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూడా మనం చూసాం ఇప్పటికీ ఇంకా చెర్లపల్లి రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి ఇది 1.6 TMC కెపాసిటీ ఉంది. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు. చొక్క నీరు అని అంటే హంద్రీనివాలో మరి ఆ 1800, 1900 మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా 1924లో మన ప్రభుత్వం ఉండుంటే ఆ 3850 క్యూసెక్కుల మోటార్లు మనం ఉపయోగించుకుని ఉండేవాళ్ళం. ఈరోజు ఈ చెర్లపల్లి రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది. అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మనకు కళ్ళెదరే కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏదైతే ఆ హంద్రీనివాకి సంబంధించి ఎమర్జెన్సీ ఇమీడియట్లీ నెక్స్ట్ సీజన్ కల్లా మరి నష్టం లేకుండా ఇమీడియట్లీ ఆ 3850 క్యూసెక్కుల నీరుని తీసుకొచ్చేటువంటి విధంగా దాని ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేయాలి, నెక్స్ట్ సీజన్ కల్లా ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీదే మేము అధికారులు అందరూ కూడా సమీక్ష చేసి వచ్చే నెల మొదటి వారం నుంచే పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో 3850 క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని ఇంకా డబల్ చేసుకుని శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క హంద్రీనివ మీద ఆధారపడినటువంటి యొక్క 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఏదైతే 2019 వరకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి దశకు వచ్చినటువంటి ఆ ఫైల్ని మళ్ళీ బోజు దులిపి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏదైతే 140 కుటుంబాలకి కూడా మరి ఏదైతే ఎగువ ప్రాంతంలో గతంలో ఏదైతే R&R ఏదైతే దిగువ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చామో ఆ ప్రాంతంలో మళ్ళీ వీళ్ళకి ఇంట్లో పట్టాలతో పాటు R&Rలో వాళ్ళకి ఇల్లు నిర్మాణం ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఆ ఫైల్ని క్లియర్ చేస్తే ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రసాద్ గారు ఏదైతే మీకు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా పనిచేయాలని. ఇంకా ఎంత అన్యాయం అంటే ఒక్కొక్కసారి మేము కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం. 30 కిలోమీటర్ల దూరం కూడా ఆయన హెలికాప్టర్ మీదే పోయేవాడు. 30 కిలోమీటర్లు కూడా ఏదైతే తాడేపల్లి రాజప్రసాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్.
కొన్ని పోతే పోయాడు 30 కిలోమీటర్లు హెలికాప్టర్లు, 30 కిలోమీటర్లు హెలికాప్టర్లు పైన పోతే కింద కూడా ట్రాఫిక్ని ఆంక్షలు విధించేవారు. అసలు మాకు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. పైన హెలికాప్టర్లు వెళ్తే కింద ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసేవారు. అటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసత్వమైనటువంటి పాలన పోయింది. ఇవాళ ప్రజా పరిపాలన వచ్చింది కాబట్టి రాత్రి అర్ధరాత్రి కూడా మీకు పనులు చేస్తూ ఉన్నాం. మొన్న కూడా మీరు చూసారు, ఏదైతే మరి మన కృష్ణ భారీ ఎత్తున వరదలు వచ్చి విజయవాడ పట్టణం అతలాకుతలం అయితే బస్సులో 10 రోజులు పడుకుని పనిచేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు. ఈవేళ ఆయన కొత్త కాదు, గతంలో కూడా మీరు చూసారు. హుదూద్ తుఫాన్ వస్తే వారం రోజుల్లో వైజాగ్ని, విశాఖపట్నం మనకందరికి ఇష్టమైన నగరం మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చారు. గతంలో కూడా మా రాజమండ్రి, గోదావరి జిల్లాలు మరి ఏదైతే పెద్ద ఎత్తున తుఫాన్ వస్తే రాజమండ్రిలోనే 10 రోజులుండి అక్కడే రాజమండ్రి మినీ సెక్రటరీ పెట్టిన పరిస్థితులను చక్కదిద్దారు. ఇది కూడా అట్లనే విజయవాడలో ఆయన 10 రోజులు అక్కడుండి యథాస్థానానికి మళ్ళీ తీసుకొచ్చారు. నిజంగా గతం లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజు కూడా వరదలోనే విజయవాడ ఉండేది. అది నేనేదో అతిశక్తి చెప్పట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు అన్నమయ్య కొట్టుకుపోతే ఈ రోజు కూడా దానికి అతిగతి లేదు. ఆ రోజు 8 గ్రామాలు మరి ఊడ్చుకుపోయినటువంటి పరిస్థితి, 52 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి. కనీసం ఆ రోజు ముఖ్యమంత్రి అడుగుపెట్టి వాళ్ళు పరామర్శించినటువంటి పాపాన పోలేదు. అంచేత అప్పుడు ముఖ్యమంత్రికి, ఇప్పుడు ముఖ్యమంత్రికి, అప్పుడు పాలనకి, ఇప్పుడు పాలనకి కూడా ప్రజలు బేరీ చేసుకోమని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా సరే రాయలసీమకి అత్యంత ప్రాధాన్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే గతంలో జరిగిన పనులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి మాకు సహకరించకపోయాను. ఎందుకంటే ఈరోజు 14 లక్షల కోట్ల అప్పు ఈవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితి. అప్పులు తీర్చాలి, మళ్ళీ వాటికి వడ్డీలు కట్టాలి, మళ్ళీ ఇప్పుడు మీరు అడిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ చేయాలి. వీటితో పాటు మేము ఇచ్చినటువంటి సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇన్ని సవాళ్ళు మా మీద ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ సవాళ్ళని ఎదుర్కొనే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా ఆయన నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ప్రజా ప్రభుత్వం మీ అందరికి కూడా న్యాయం చేస్తామని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఎలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫోన్లో మాట్లాడుతూ తాను ఎక్కడ ఉన్నా నియోజకవర్గంలో ప్రజలు వారి అవసరాలను తెలుసుకుని తీర్చే విధంగా వారి రుణాన్ని తీర్చుకుంటానని అన్నారు. ముఖ్యంగా మేడపాడులో డ్రైనేజీ సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్య త్వరలోనే తీర్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎలమంచిలి మండలంలో వరద ముంపుకు గురైన వారికి 2 సార్లు నిత్యావసర వస్తువులు, పశువులకు దాణాను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలకు సీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా చక్కగా వీళ్ళందరినీ ఆశీర్వదించారు. చక్కటి ఆరోగ్యకరమైనటువంటి మరి వీళ్ళకి బిడ్డ పెట్టాలని చెప్పేసి మీరందరూ కూడా చక్కగా ఆశీర్వదించారు. కాబట్టి వాళ్ళకి మంచి జరగాలని అందరూ కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా చూసారు, మొన్న మీకు ఫ్లడ్స్ వస్తాయి, గోదావరి ఫ్లడ్స్ వస్తాయి. ఏదైతే కొంచెస్తంభపాలెం, పూరుగుపల్లి, దొడ్డిపట్ల, అబ్రాజిపాలెం, లక్ష్మీపాలెం, గంగడపాలెం, ఎలమంచిలి లంక, ఏనువాన్ లంక, బాడవ, ఏదైతే పెద్దలంక, కనక్కాయ లంక, ఇట్లా మన లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతాయి. కొద్దిపాటికి అంటే ఇంకా గడప దగ్గరికి వరద నీరు రాకున్నది. గతంలో వరద నీరు ఇళ్లను చుట్టుముట్టినా కూడా ప్రభుత్వం సాయం అందించేది కాదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆశీర్వాదంతో నేను ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నాను కాబట్టి మీ గడప దగ్గరికి వరద నీరు ఆ గ్రామాల్లో రాకముందే ఒక్కసారి కాదు 2 సార్లు వాళ్ళకి ఉచితంగానే నిత్యావసర సరుకులు కానీ, బియ్యం కానీ అన్ని రకాలు కూడా వాళ్ళ గడపకు అందజేస్తాం. 2 సార్లు పశువుల ద్వారా వాళ్ళకి ఉచితంగా అందజేస్తామని అంటే ఇవాళ మీ ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా తెరవడమే కాకుండా మంత్రిగా ఉన్నాము. కాబట్టి ఈ రకంగా మేము ఎక్కడ ఉన్నా నా నియోజకవర్గ ప్రజలు మీరందరూ కూడా బాగున్నారనే ఆలోచనతో అనుక్షణం కూడా మీకోసం పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మేడపాడు గ్రామానికి సంబంధించి కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా నాకు అవగాహన ఉంది. పర్టికులర్ గా మన గ్రామంలో డ్రైనేజీ సమస్య అనేది ఎక్కువగా ఉంది.
ఏదైతే గతంలో నేను 14-19 సమయంలో మనం మాక్సిమం సిమెంట్ రోడ్లు తీసేది చేయగలిగాం. అయితే డ్రైనేజీ సమస్య గత 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా పనిచేయాల. అందుకే మేడపాడు గ్రామానికి ఏదైతే బ్యాలెన్స్ ఏదైతే డ్రైన్స్ ఏవైతే వాటికి ప్రాధాన్యత ఇస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా మీ గ్రామంలో ఉంది, త్రాగునీరు సమస్యను కూడా. అదేవిధంగా మరి ఏదైతే ఇంకా కమ్యూనిటీ వాళ్ళు మనం కూడా గతంలో ఏదైతే బీసీ సెటిబలిజ కమ్యూనిటీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఇంకొక కొత్తగా మళ్ళీ ఇంకొక బీసీ కమ్యూనిటీ సెటిబలిజ కమ్యూనిటీ ఇవన్నీ కూడా కొంత నిర్మాణం చేస్తాం, కొన్ని మాట ఇచ్చాం. అన్ని కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాట ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 అన్ని కూడా క్లియర్ చేసి పనిచేసేటువంటి బాధ్యత మాది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మేము ఇక్కడ రాయలసీమలో ఈ జిల్లాల్లో పర్యటిస్తూ మధ్యలో మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనందరం కూడా ఆస్వాదించాలి. ఏం చేదంటే మన నాయకుడు ఈరోజు మన నియోజకవర్గంలో లేరు. ఏం చేతనంటే చిత్తూరు జిల్లాలో ఆయన ఇరిగేషన్ మంత్రిగా అక్కడ ఏదైతే ప్రాజెక్టులు కొన్ని సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. అందుచేత ఈ యొక్క మీటింగ్ కి హాజరు కాకపోయారు. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని, రామానాయుడు గారు 11 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేశారు, ఎట్లా కష్టపడుతున్నారు అనేది మీ అందరికీ కూడా తెలుసు. చెప్పనవసరం ఎవరికి ఉండదు నాకు తెలిసి. ఏం చేద్దంటే మీరంతా కూడా ఈ 11 సంవత్సరాల్లో చూశారు. మనుషులకు అనేక ఉంటుందో అది ఆటోమేటిక్గా మంచి ప్రభుత్వం అవుద్ది. గతం ప్రభుత్వంలో ఏదైనా ఒక పాలసీ మీద మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దోషం మీద సక్రమంగా ఎలా దృష్టి పెడదామని లేకపోవడం వల్లే ఆ ప్రభుత్వం అలా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఇది మనం మంచి ప్రభుత్వం అన్నది మనం చేసింది జగన్మోహన్ రెడ్డికి ఇంకా కనపట్టలేదు. ఆయన ఏమంటున్నాడంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అందిందా అని అడుగుతున్నాడు. అది అడగటం ఎంతవరకు సబు? ఓ గుదిబండిని ఏర్పాటు చేసి పెట్టాడు అక్కడ ఏ విధంగా లోటు బడ్జెట్ ఉన్నదని అతనికి తెలుసు. అయినా సరే నీకు 15,000, నీకు 15,000 అందిందా అని అడుగుతున్నాడు. అది కూడా త్వరలో జరగకపోతుందని మన రామానాయుడు గారు మనం హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుని అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1372వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద. చిరంజీవి కోగంటి అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కోగంటి కార్తిక్, శ్రీమతి శ్వేత స్వగ్రామం విజయవాడ వారి కుటుంబ సభ్యులు అన్నదాత కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. తీర్చాలనేటువంటి సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజున 1372కు చేరుకుంది. ఈ సంకల్పానికి మూలకారకులు మన జలవనరుల శాఖ మార్చిలు మన శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. ఇది ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులతో పాటు వారికి వచ్చినటువంటి అనుచరులు కూడా ఆకలితో అలమర్చించకుండా ఉండడం కోసమై ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మొబైల్ క్యాంటీన్లో మన పాలకులు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఏర్పాటు చేయడం, దీనికి మన శాసనసభ మన మంత్రివర్యుల సంకల్పానికి పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తున్నటువంటి దాతల సంపూర్ణ సహాయ సహకారాలే ఇది నిర్విఘ్నంగా సాగడానికి ప్రధాన కారణం. ఈ రోజున మన దాత ఎవరంటే కోగంటి అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కార్తీక్ గారు, శ్వేత గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అర్జున్ నిండు 100 ఏళ్ళు హస్తైశ్వర్యాలతోటి వెలుగొందుతూ ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పాన్ని, స్థైర్యాన్ని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి కల్పించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. రావాలా అనేరా మీరు అలా పట్టుకెళ్ళిపోరు.
మీరు పట్టుకెళ్ళండి ఇస్తారా అక్కడికి వాటర్ బ్యాట్ తీసుకెళ్ళి తర్వాత ఎవరు మళ్ళీ వాటర్ బ్యాట్ బయట సాంబార్ అమ్మా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.